ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. సుదీర్ఘకాలంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం మన భావితరాల భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, నవశకానికి నాంది పలికి రేపటి ఆశల రూపమైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి. వాళ్ళ అభివృద్ధి కోసం, ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సుదీర్ఘకాలంగా రాజకీయం చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఒక మనిషి ఎంత కష్టపడాలి, దేనికోసం కష్టపడాలి, ఒక మంచి సమాజం కోసం, నిర్మాణం కోసం కష్టపడాలి, మరి అలాంటి వ్యక్తి కోసం ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు వేడుకలు అందరూ కూడా భాగస్వాములు అవుతాము. ఈరోజు అన్నా క్యాంటీన్లో భువనేశ్వర్ అమ్మ గారు రాష్ట్రం అంతా కూడా అన్నదానం చేయమని చెప్పడం జరిగింది. మరి అన్నదానం అన్నిటికన్నా మంచి దానం అంటారు. అలాగే ఈరోజు కూడా గజపతినగరం నియోజకవర్గంలో రక్తదానం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మా యువకులు కానీ, ప్రజానీకం కానీ ఒక పిలుపునిచ్చాము. ఎందుకంటే జిల్లాలో కొంత బ్లడ్ కొడుతుందని మాకు తెలియజేశారు. గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఈరోజు మొదలుపెట్టి ఆల్రెడీ మొదలైంది. మరి ఆయన కోసం అని చెప్పి ఒక ప్రజాసేవ కార్యక్రమం చేయడం జరిగింది. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. మరి మరిన్ని పుట్టినరోజులు అని చేయాలి. ఈ రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా, మంచి అభివృద్ధి బాటలో పట్టేలాగా, ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేలాగా మరిన్ని ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.